ఆదిగురువుగా తెలిసిన శివుడు ఒకసారి శిష్యుడిగా మారాగంటే నమ్మగలరా? ఒకసారి మహర్షుల మధ్య ఓ పెద్ద సందేహం వచ్చింది. జ్ఞానం గొప్పదా, అనుభవం గొప్పదా? ఎన్ని శాస్త్రాలు చదివినా సమాధానం దొరకలేదు. అప్పుడు శివుడు ఒక సాధారణ యువ తపస్వి రూపంలో వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా మహర్షుల మధ్య శిష్యుడిలా కూర్చుని విన్నాడు. మహర్షులు శాస్త్రాలు చెప్పసాగారు, తత్వాలు వివరించారు, వాదనలు చేశారు. కాని ఆ యువ తపస్వి మాత్రం నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. చివరికి ఒక మహర్షి శిష్యులను అడిగాడు, ఇంతకాలం విన్నారు కదా, మీరేమి నేర్చుకున్నావు అని. ఆ యువ తపస్వి చిరునవ్వుతో చెప్పాడు, అనుభవం లేని జ్ఞానం అహంకారం, అవగాహన లేని అనుభవం అజ్ఞానం. ఆ మాటలతో భూమి కంపించింది. ఆ క్షణంలోనే జటలు విప్పాయి, గంగా ప్రవహించింది, మూడవ కంటి కాంతి ప్రకాశించింది. అది శివుడే అని మహర్షులకు అర్థమైంది. శివుడు ఇలా అన్నాడు, కొత్త శాస్త్రాలు చెప్పడానికి రాలేదు, నిజమైన జ్ఞానం అంటే వినయం అని చెప్పడానికి వచ్చాను.